హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ప్రసాదం బూరెలు అండి. కరచెరవతో చేసే బూరెలు చాలా బాగుంటాయండి. మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఇలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా బూరెల కోసం లోపల ప్రసాదం అయితే తయారు చేసుకోవాలండి. దానికోసం ముందుగా ఒక బౌల్ పెట్టి 3 కప్స్ వాటర్ వేసాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి. 3 కప్పుల వాటర్ వేసాను. పక్కన ఇంకో ప్యాన్ పెట్టానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 కప్పు రవ్వ వేసాను. ఇది కరాచీ రవ్వ అంటారు, లేదా సూజీ రవ్వ అని కూడా అంటారండి. 1 కప్ తీసుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి వేసానండి. 1 స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగించి తర్వాత 1 కప్పు రవ్వ వేసి వేయించాలి. ఇలా ప్రసాదం బూరెలు అయితే ట్రై చేయండి. ఏదైనా స్పెషల్ అకేషన్స్కి, పండగలకి కూడా దేవుడికి నైవేద్యంగా కూడా తయారు చేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. అలాగే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మొదటిసారి చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతాయి. సిమ్లో పెట్టి కరాచీ రవ్వను అయితే వేయించాలి. ఒక 2 నుంచి 4 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించాలండి. కమ్మగా మంచి వాసన వస్తుంది. దోరగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించానండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి పక్కన వాటర్ కూడా బాయిల్ అయ్యాయి కదా, ఇలా బాయిల్ అవ్వాలండి. ఇలా హీట్ అయిన తర్వాత ఈ వాటర్ మొత్తం కూడా మనం రవ్వలో వేసేసి ఉడికించుకోవాలండి. 3 కప్స్ వాటర్ అయితే పడుతుందండి 1 కప్పు రవ్వకి. వాటర్ వేసేసి దీన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా ముందుగా వాటర్ని బాయిల్ చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. ప్రసాదం చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. ఓన్లీ ఇలా ప్రసాదం చేసి కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినా సరే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారా, ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. తర్వాత 1 కప్పు పంచదార వేసుకోవాలండి. మా ఇంట్లో షుగర్ తక్కువగా తింటారు స్వీట్, అందుకని నేను 1/2 కప్పు పంచదార వేసానండి. మామూలుగా 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార పడుతుంది. తర్వాత అందులో ఇలాచీ కూడా వేసానండి. వేసి పంచదార మొత్తం కూడా బాగా కరిగిపోయి ఇది దగ్గరకు వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను. అలా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పక్కన ఇక్కడ నేను దోసపిండి తీసుకున్నానండి. బూరెలు వేయడం కోసం దోసపిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసాను. దోసపిండి చిక్కగా ఉండాలండి. తర్వాత కొద్దిగా బెల్లం పొడి వేసానండి. ఇది నల్ల బెల్లం అనమాట, అందుకే కలర్ అలా ఉంది. 2 స్పూన్స్ బెల్లం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి బ్యాటర్ ఇలాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. బెల్లం మొత్తం కూడా బాగా కరుగుతుంది. అప్పుడు మూత పెట్టేసాను. పక్కన ప్యాన్ పెట్టానండి. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మనకి ప్రసాదం కూడా చల్లారుతుంది కదా, తర్వాత దాన్ని అయితే లడ్డూలు చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ప్రసాదం కూడా చల్లారిపోయిందండి. ఈలోపు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనమైతే ప్రసాదాన్ని లడ్డూల్లో చేసుకోవాలన్నమాట. ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. చల్లారిన తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా చేసేసుకోవచ్చు, లేదంటే చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు. చేతికి వెళ్ళి నెయ్యి అప్లై చేసుకుంటే చేతికి అంటుకోకుండా లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కొద్దిగా మిశ్రమం తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు అయితే తయారు చేసుకోవాలండి. మొత్తం కూడా తయారు చేసేసుకోవాలి. నేనైతే కొంచెం ఉంచానండి, ఎందుకంటే మా ఇంట్లో ఇలా ప్రసాదం కూడా ఇష్టపడతారనమాట. కొద్దిగా అయితే పక్కన పెట్టి మిగతావన్నీ కూడా లడ్డూలు అయితే చేసేసాను. మీకైతే అన్నీ చేసేసాక చూపిస్తానండి. చూసారా, ఇలాగా మీడియం సైజులో అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బూరెల కోసం బ్యాటర్ రెడీగా ఉందండి. లోపల ప్రసాదం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఇంకా మనం బూరెలు వేసేసుకోవడమే. పిండిని మూత తీసి మరొకసారి బాగా కలిపి గిన్నెలో మనం తయారు చేసుకున్న ప్రసాదం అయితే పెట్టేసి ఇలా పిండిని బాగా కోట్ చేయాలండి. ఇలా 2 వేసి 3 వేసి పిండిని కోట్ చేసి రెడీగా పెట్టుకుంటూ ఆయిల్లో వేసి ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్పూన్తోనే కోట్ చేసి స్పూన్తో వేసేస్తే మనకి షేప్ కూడా రౌండ్గా వస్తుందండి. బూరెలు కూడా ఆయిల్లో వేసినప్పుడు ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తోనే పిండిని కోట్ చేసి చేత్తోనే వేసుకోవచ్చు. మొదటిసారి చేసే వాళ్ళు అయితే ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే 2 రకాలుగా కూడా వేసాను అనమాట. ఇలా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ కూడా తిప్పుకొని అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది అనమాట. సరే, షేప్ కూడా బాగా వచ్చింది కదండి. ఇలా స్పూన్తో వేసుకోవచ్చు, లేదా చేతితో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనైతే పెట్టుకుందాము. ఇలాగే మనం రెండో వాయి కూడా వేసుకుందామండి.
ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూరెలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మీలో ఎంతమందికి ప్రసాదం బూరెలు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. లోపల స్వీట్గా పైన కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది. నేనైతే రెండో వాయి కూడా వేసానండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాక చూపిస్తాను. పిండిలో కోట్ చేసి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇవి కూడా కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ బాగా వేయించాలండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని కూడా మనమైతే ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ప్రసాదం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. పండగలకి కట్ట దేవుడికి నైవేద్యంగా చేసుకోవచ్చండి. లేదంటే ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. చూసారా, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పైన చూసారా, షేప్ కూడా బాగుందండి. మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పూర్ణం కూడా బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.